గుమ్మడికాయ పులుసు. దానికి ఒక 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఒక్క రౌంత మెంతులు వేసుకుంటాం. ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకోవాలి. ఆ మెంతులు దోరగా వేగాలన్నమాట. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఈ 3 వేసి వేయించుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అందులోకి ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎన్ని పచ్చిమిరపకాయలు? ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. కారానికి తగ్గట్టు అనమాట. కూరకు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కలిపి వేసుకోవాలి. ఈ విధంగా తప్పక తీయకుండానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని అందులోకి కొద్దిగా ఇంగ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. సిమ్లో వాడుకోవాలి. ఇలా కాసేపు వాడుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూను మిరప్పొడి వేసుకోవాలి. వేసుకొని కాసేపు వాడ్చాలి. మూత పెట్టుకొని సన్నం మీద ఉడికించుకోవాలి. 1/2 గ్లాసు నీళ్ళు పోసుకొని సన్నం సగ మీద ఉడికించుకోవాలి. అందులోకి కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి ఒక రౌండ్ తెల్లగడ్డ పాయలు ఒక 5-6 వేసుకోవాలి. అదేవిధంగా చింతపండు పులుసు కొద్దిగా పోసుకోవాలి. పోసుకొని ఉడికిందా లేదా చూసుకొని ఉడకపోతే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలా. అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ నీళ్ళని తీసుకుపోయి కూరలో పోసుకోవాలి. కూర ఉడికిపోయింది. అందులోకి ఒక చెంచా బియ్యం పిండి కలుపుకున్న నీళ్ళని దీనిలో పోసుకోవాలి. కలుపుకొని దించేసుకోవటం. అంతే, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పులుసు రెడీ. ఒక్క పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవటం.